నమస్కారం. ఈరోజు మనం ఒక అసాధారణమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. ఒకవైపు దేవుని సందేశాన్ని మోసుకొచ్చిన ప్రవక్తలు, మరోవైపు ఆనాటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఘర్షణ ఎలాంటిది? అందులో అధికారం, విశ్వాసం, అంతిమంగా విముక్తి కోసం జరిగిన పోరాటం ఎలా సాగింది అనే విషయాల్ని మనం లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ మొత్తం సంఘర్షణకు మూలమేంటంటే ఫారో అహంకారం, అతని ధిక్కారం. మోషే, అహరోను దేవుడి ఆజ్ఞ ఇదీ అని చెప్పగానే ఫారో ఏమన్నాడో చూడండి. యెహోవా ఎవడు అని ప్రశ్నించాడు. అంటే తన అధికారాన్ని మించిన శక్తి ఒకటి ఉందని ఒప్పుకోవడానికి అతను అస్సలు సిద్ధంగా లేడు. సరిగ్గా ఇక్కడే ఈ మాటతోనే అస్సలు కథ మొదలైంది. అసలు మోషే, అహరోనులు అడిగింది ఏమైనా పెద్ద కోరిక కానే కాదు. వాళ్ళడిగింది చాలా చిన్న విషయం. తమ దేవునికి పండుగ చేసుకోవాలి, అందుకోసం 3 రోజులు అరణ్యంలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని కోరారు. ఇది తమ సొంత మాట కాదని యెహోవా ఆజ్ఞాని మాట వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఫరో దీన్ని ఎలా చూశాడు? ఒక ఆధ్యాత్మిక అవసరంగా అస్సలు చూడ్లేదు. తన దగ్గర పనిచేసే బానిసల్లో సోమరితనాన్ని పుట్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా చూశాడు. అతని దృష్టిలో అది ఆరాధన కాదు, పని ఎగ్గొట్టడానికి ఒక సాకు అంతే. ఎందుకంటే అతనికి అధికారం, ఉత్పాదకత ఇవి తప్ప మరేమీ ముఖ్యం కాదు. ఇక్కడ్నుండి కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటోంది. ఫరో వాళ్ల అభ్యర్థనను తిరస్కరించడంతో ఆగలేదు. తన అధికారాన్నే ప్రశ్నిస్తారా అన్నట్టుగా వాళ్లను కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఇది కేవలం ఒక నో చెప్పడం కాదు, ఇదొక హెచ్చరికనమాట. ఫరో కొత్తగా తీసుకొచ్చిన విధానం ఎంత క్రూరంగా ఉందో చూడండి. మొదటిది, ఇకపై ఇటుకలు చేయడానికి గడ్డి ఇవ్వద్దు అన్నాడు. రెండోది, ఆ గడ్డిని ప్రజలే వెతుక్కొని సేకరించుకోవాలి. ఇక మూడోది అన్నింటికన్నా దారుణమైనది. అయినా సరే రోజూ చేసేన్ని ఇటుకలు చేసి తీరాలి, లెక్కలో ఎలాంటి మార్పు ఉండదు. ఇది వాళ్ల పనిని కష్టతరం చేయడం కాదు, అసాధ్యంగా మార్చేయడం. ఇది వాళ్లను ఓడించడానికి పన్నిన ఒక పక్కా ప్రణాళిక. ఇక్కడ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకుముందు గడ్డి వాళ్లే ఇచ్చేవాళ్లు, పని పూర్తయ్యేది. కాని కొత్త శాసనం ప్రకారం గడ్డి ఇవ్వరు, అయినా పని మాత్రం పూర్తి చేయాలి. ఇది ఫరో సృష్టించిన అన్యాయం, వాళ్లను ఇరుకించడానికి వేసిన ఒక ఉచ్చు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వాళ్లను దెబ్బతీయాలనేది అతని ఉద్దేశం. ఫరో ఆజ్ఞ ఫలితం వెంటనే కనిపించింది. ఇశ్రాయేలీయుల జీవితాలపై అది చాలా కఠినమైన ప్రభావాన్ని చూపింది. వాళ్లలో ఏదో కాస్త ఉన్న ఆశ కూడా పోయి నిరాశ ఆవరించింది. భారం రెట్టింపయ్యింది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. గడ్డికోసం ప్రజలందరూ ఐగుప్తు దేశమంతా చెల్లాచెదురై పరుగులు పెడుతున్నారు. ఆ అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి వాళ్లు పడుతున్న కష్టం, ఆ నిరాశ, ఆ గందరగోళం మాటల్లో చెప్పదేంది. అది కేవలం పనిచేయడం కాదు, బతుకు కోసం వాళ్లు చేస్తున్న పోరాటం. ఐగుప్తీయులు ఇప్పుడు అందించే గడ్డి ఎంత? 0. ఒక్క గడ్డిపోచగూడా ఇవ్వరు. అంటే వాళ్లకు కావాల్సిన వనరులన్నీ పూర్తిగా ఆపేశారు. వాళ్లను నిస్సహాయ స్థితిలో వదిలేశారు. క్రూరత్వం ఇక్కడతో ఆగలేదు, ఇంకా పెరిగింది. ఈ కొత్త నియమాల్ని చాలా దారుణంగా అమలు చేశారు. పని పూర్తి చేయలేదని ఇశ్రాయేలీయులలోనే కొందరిని నాయకులుగా పెట్టి వాళ్లనే కొట్టడం మొదలుపెట్టారు. చూడండి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఒకరిమీద ఒకరికి వ్యతిరేకంగా మార్చే కుట్ర ఇది. సరే, తమ వాళ్ల బాధ చూడలేక ఆ నాయకులు ఫారో దగ్గరికి వెళ్లారు. కాని అతనేమన్నాడు? వాళ్ల మొర అస్సలు వినలేదు. పైగా మీరు సోమరులు, అందుకే ఇలాంటి సాకులు చెబుతున్నారు. ఇప్పుడే వెళ్ళి పనిచేయండి, గడ్డి ఇవ్వబడదు, కాని ఇటుకల లెక్క మాత్రం తగ్గదు అని నిర్లక్ష్యంగా చెప్పేశాడు. అతని హృదయం అంత కఠినంగా మారిపోయింది. ఈ పెరిగిపోతున్న బాధ, ఈ అన్యాయం ప్రజల్లో, వాళ్ల నాయకుల్లో ఎలాంటి మానసిక, ఆధ్యాత్మిక సంక్షోభాన్ని సృష్టించుంటుంది. ఇది కేవలం వాళ్ల శరీరానికి మాత్రమే కాదు, వాళ్ల ఆత్మకు, వాళ్ల విశ్వాసానికి పెట్టిన ఒక అగ్నిపరీక్ష. ఆ మాటలు విన్నారా? అవి ఇశ్రాయేలీయుల నాయకులు అన్నవి. వాళ్ల నిరాశ, కోపం ఆ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా. వాళ్లు నేరుగా మోషే, అహరోనుల దగ్గరికే వెళ్ళి, మీ వల్లే మాకీ గతి పట్టింది, ఫరో చేతికి మీరే ఒక కత్తి ఇచ్చి మమ్మల్ని చంపమన్నారు అని నిందించడం మొదలుపెట్టారు. చూడండి, పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే వాళ్లకు ఆ విముక్తి వాగ్దానం ఒక మరణశిక్షలా అనిపించడం మొదలైంది. ఇది ఈ కథలోనే అత్యంత కీలకమైన, శక్తివంతమైన క్షణం. ఇక్కడ సాక్షాత్తు మోషే తన విశ్వాసంలోనే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు, ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకింత కీడు చేశావు? అసలు నన్నెందుకు పంపావు?
నేను నీ పేరు మీద మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుండి వీళ్ల కష్టాలు పెరిగాయే తప్ప నువ్వు వీళ్లని విడిపించనే లేదే అని అంటున్నాడు. ఇది ఒక నాయకుడి నిజాయితీని, అతనిలోని మానవత్వాన్ని మనకు చూపిస్తుంది. ఇప్పుడు మన ముందు ఒక కీలకమైన ప్రశ్న ఉంది. ఆ రోజు జరిగినదాన్ని చూస్తే అది ఒక సంపూర్ణ వైఫల్యంలా కనిపిస్తోంది. కాని నిజంగా అది వైఫల్యమేనా, లేక దేవుని ప్రణాళికలో, ఆ విముక్తి ప్రక్రియలో ఇదొక భాగమా? ఈ ప్రశ్న మనల్ని లోతైన అర్థాల వైపు నడిపిస్తుంది. సరే, ఈ చివరి విభాగంలో ఈ మొదటి ఎదురుదెబ్బ నుండి మనం నేర్చుకోగల ఆధ్యాత్మిక, నైతిక పాఠాలేంటో చూద్దాం. ఎందుకంటే ఇవి కేవలం వేల సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రక సంఘటనలు కాదు, మన అందరి జీవితాలకు పనికొచ్చే పాఠాలు. ముఖ్యంగా మనం 4 ప్రధాన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదుపులేని అధికారం వల్ల వచ్చే అహంకారం, విముక్తి అనేది ఒకేసారి జరిగిపోయేది కాదు, అదొక ప్రక్రియ అని అర్థం చేసుకోవడం, తీవ్రమైన ఒత్తిడిలో నాయకత్వం ఎలా నిలబడాలి, ఇంకా పరిస్థితులు బాగుపడకపోగా మరింత దిగజారుతున్నప్పుడు విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి. ఈ పాఠాలు ఈనాటి మన జీవితాలకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. మొదటి పాఠం ఇదే: అదుపులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అది మంచి చెడుల వివేకాన్ని కోల్పోతోంది, దైవత్వాన్ని కూడా లెక్కచేయదు. ఫరో చేసిందే అదే. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న విజ్ఞప్తిని ఒక హక్కుగా చూడకుండా తన అధికారానికి వచ్చిన ముప్పుగా చూశాడు. అధికారం అహంకారంగా మారినప్పుడు అది ఇతరుల బాధను చూడలేదు, వివేకానికి చెవిటిదైపోతుంది, చివరికి అది వినాశనానికే దారితీస్తుంది. ఇక రెండవ పాఠం: అర్థవంతమైన మార్పు రావడానికి మనం వెళ్లే దారి ఎప్పుడూ నేరుగా సులువుగా ఉండదు. ఇశ్రాయేలీయుల విషయంలో మొదట ఎదురైన వైఫల్యం కథకు ముగింపు కాదు, అది విముక్తి అనే సుదీర్ఘ పోరాటంలో ఒక ముఖ్యమైన దశ. నిజమైన మార్పు కోసం అది వ్యక్తిగత జీవితంలో అయినా, సమాజంలో అయినా తరచుగా ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకోవడానికి ఎంతో సహనం కావాలి. కొన్నిసార్లు పరిస్థితులు మెరుగుపడటానికి ముందు మరింత దిగజారవచ్చు. మూడో పాఠం మోషే నుండి మనం నేర్చుకోవచ్చు. నిజమైన నాయకత్వం అనేది విజయాల్లో కాదు, ఇలాంటి తీవ్రమైన సందేహాలు, స్పష్టమైన వైఫల్యాలు ఎదురైనప్పుడే బయటపడుతుంది. మోషే తన సందేహాలను దేవుని దగ్గరకు తీసుకురావడం అతని బలహీనత కాదు, అదే అతని నిజాయితీ, అతని విశ్వాసానికి పునాది. నిజమైన నాయకత్వం అంటే సందేహాలను అణచివేయడం కాదు, వాటిని ఎదుర్కొని వాటి ద్వారా ముందుకు సాగడం. చివరగా ఈ ప్రాచీన కథను మన ఈనాటి జీవిత పోరాటాలకు అనుసంధానించే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలినప్పుడు, మనమనుకున్న ప్రణాళికలన్నీ తలకిందులైనప్పుడు దాన్ని మనం ఎలా చూస్తాం? ఇంతే, నా పనైపోయింది అని వదిలేయడానికి అదొక సంకేతమా? లేకపోతే మనల్ని ఇంకా లోతైన విశ్వాసం వైపు, మరింత బలమైన పునాది వేసుకోవడానికి దేవుడిస్తున్న ఒక అవకాశమా? ఇది నిజంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం.